వెల్కమ్ టు ప్రసన్న టాక్స్. ఈరోజు సజ్జలు, సోమలు, రాగులతో జావ తయారీ మరియు శుభ్రపరిచే విధానం చూసేద్దాం రండి. రాగుల్ని శుభ్రపరచుకునే విధానం. రాగుల్లో ఉన్న చిన్న చిన్న పుల్లలు, రాగులపై పొట్టు, ఇసుక, రాళ్ళు వంటివి శుభ్రపరచడానికి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఈ రాగులన్నిటిని వాటిలో వేసి మంచిగా కడగాలి. నలుపుతూ కడగాలి. ఎందుకంటే రాగుల పైన ఉన్న పొట్టు ఈజీగా రావాలంటే ఇలా నలపడం వల్ల ఈజీగా వచ్చేసిద్ది. రాగుల్లో ఉన్న ఇసుక, రాళ్ళు వంటివి అయితే అడుక్కి వెళ్ళిపోతాయి. సో ఇలా కడగడం వల్ల ఈజీగా మనం ఒక 10 నిమిషాల్లో మంచి రాగులని అయితే సపరేట్ చేసుకోవచ్చు. రాగుల్లో ఉన్న పుల్లలు అలాంటివి అయితే వాటర్లో వేయగానే పైకి తేలుతాయి. ఎందుకంటే అవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి కదా. సో వాటర్లో వేయగానే పైకి తేలుతాయి. ఇలా ఒక 2 సార్లు కడిగాక మంచిగా అయితే ఇలా కనిపిస్తాయి రాగులు. రాగుల్ని చేత్తో వేరే గిన్నె వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల రైస్కి అయితే సపరేట్ అవుతుంది. సో సేమ్ ఇదే ప్రాసెస్ సొద్దలకి కూడా. సొద్దుల్ని కూడా అలాగే కడగాలి. నేనైతే కొన్ని బియ్యం వేసుకున్నాను సొద్దల్లో. ఇలా సొద్దుల్ని కూడా అలా ఒక 5 నుంచి 6 సార్లు కడుక్కోవడం వల్ల దానిపైన ఉన్న దుమ్ము, ధూళి మొత్తం పోయి మంచిగా అయితే కడుక్కోవడం వల్ల మంచిగా అయితే వస్తాయి సొద్దలు. ఇలా అయితే వస్తాయి మంచిగా. దాని మీద ఉన్న దుమ్ము అంతా పోయి మంచిగా ఎండగలిసేటప్పుడు ఈ రాగుల్ని, సొద్దల్ని ఒక గుడ్డ మీద వేసి మంచిగా ఆరబెట్టాలి. ఒక 10 నిమిషాలు పట్టిద్ది టైం ఆరబెట్టడానికి. తర్వాత ఒక అరగంట అలా వదిలేస్తే అవి మంచిగా పొడి పొడిగా అయితే ఆరిపోతాయి ఇక్కడ చూపించినట్టు. వాటిని చూసుకుంటూ అయితే గిన్నెలో వేసుకోవాలి. ఎందుకంటే ఇంత చేసినా కానీ వాటిలో ఇంకా రాళ్ళు అయితే ఉంటాయి. చూడండి, నేను ఇక్కడ ఇలా వేయడం వల్ల కొన్ని రాళ్ళు అయితే రాగుల్ని అయితే చేత్తో వేసుకుంటున్నాను చూసుకొని. ఎందుకంటే నాకు ఒక రాయి అయితే కనిపించింది. అంతా క్లీన్ చేసిన మళ్ళీ ఆరబెట్టాక ఇసుక అయితే కనిపించింది. అవంతా నేను చేత్తో వేసుకొని వాళ్ళ ఇసుక, రాళ్ళు అంటే మళ్ళీ సపరేట్గా అయిపోయినాయి. పైనవి గిన్నెలు వేసుకున్నాను చూసుకుంటూ. అడుగు అయితే ఇంక వదిలేసాను కొన్ని. ఇలా రాగుల్ని, సొద్దుల్ని మంచిగా సపరేట్ చేసుకొని నీట్గా ఒక గిన్నెలో వేసుకొని వచ్చి ఇవి మనకి ఎంత క్వాంటిటీ, మీకు ఏదైతే ఎక్కువ క్వాంటిటీ కావాలో సొద్దల, రాగులు, సోమ ఈ మూడిట్లో ఏవైతే ఎక్కువ క్వాంటిటీ కావాలో అవి ఎక్కువ వేసుకుంటూ ఈక్వల్గా అయినా పర్లేదు, మ్యాక్సిమం ఏ క్వాంటిటీ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ సొద్దలు వేసుకొని కొంచెం సోములు, దానికి ఒక సొద్దల కన్నా కొంచెం తక్కువ, సోముల కన్నా కొంచెం ఎక్కువ రాగులు అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని మంచిగా అయితే మిక్సీ పట్టేశాను. ఈ రాగి జావ, రాగి, సోమల, సొద్దల జావ తినడం వల్ల చిన్నపిల్లలకి, ముసలి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళ ఎనర్జీ కొంచెం బూస్ట్ అవుతుంది. ఇలా డైట్లు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం వల్ల కొంచెం తక్కువ క్యాలరీస్తో స్టమక్ అయితే ఫుల్ అయినట్టు అనిపిస్తుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఈ జావ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది సమ్మర్ టైంలో తీసుకోవడం వల్ల మన ఒంట్లో ఉన్న హీట్ అంతా పోతుంది. ఇలా నేను ఇప్పుడైతే జావ కాసుకునే చూపిస్తున్నా. ఒక గిన్నెలో హాట్ వాటర్ బాయిల్ చేయాలి. ఒక 10 to 15 minutes. అవి బాగా బబుల్స్ వచ్చేలాగా బాయిల్ చేయాలి. హాట్ వాటర్ని బాయిల్ చేశాక పిండిని వాటర్లో కలిపి తర్వాత దాంట్లో పోయాలి. నేనైతే ఇక్కడ డైరెక్ట్ పోసేసాను. దానివల్ల లంప్స్ ఫామ్ అయినాయి నాకు. అలా కాకుండా వాటర్లో కలిపేస్తే మనకి అంత ప్రాసెస్ ఉండదు. జస్ట్ ఇలా కలిపేస్తే సరిపోతుంది. కానీ నాకైతే డైరెక్ట్ వేసేయడం వల్ల చాలా లంప్స్ ఫామ్ అయినాయి. తిప్పుతూనే ఉన్నాను నేనైతే చాలాసేపు. ఇలా ఒక 10 నిమిషాలు అలా ఉంటే సరిపోతుంది. జావ అయితే జస్ట్ ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. టిఫిన్ అలాంటివి చేయాలంటే అరగంట పడుతుంది. జావ అయితే జస్ట్ 10 నిమిషాలు. అలా ఒక 10 నిమిషాలు వదిలేసాక దాంట్లో షుగర్ కానీ, బెల్లం అయితే కొంచెం బాగుంటుంది, హెల్త్కి మంచిది. నేను ఇప్పుడు దీంట్లో పాలు పోసుకొని డైరెక్ట్గా దాంట్లోనే ఉడకబెట్టేస్తున్నా. ఇది
కొంతమందికి చిన్నపిల్లలకి పాలు తాగితే మందం అంటారు కదా, అలాంటివి చేయకుండా ఇలా చేయడం వల్ల అది జావలో కలిసిపోయి వాటికి డైజెషన్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. మందం అలాంటివి ఉండవు. ఇలా డైరెక్ట్ జావలో పాలు కలుపుకొని తాగడం వల్ల. సో ఆ జావలో పాలు పోసి ఒక 10 నిమిషాలు అయితే ఉడికిచ్చేసాను మంచిగా. అలా అయితే వచ్చేసింది నాకైతే చాలా లమ్స్ గడ్డలు కట్టేసినాయి. వాటిని తిప్పడానికి చాలా టైం పట్టింది. సో మీరు ఫస్ట్ పిండిలో వాటర్ కలిపి తర్వాత హాట్ వాటర్లో పోస్తే లమ్స్ అనేవి కట్టవు. నాకైతే ఇదిగోండి ఇలా వచ్చింది. చిన్నపిల్లలు చాలా ఈజీగా తినొచ్చు. స్టమక్ అయితే చాలా ఫుల్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద టుడే వీడియో. థ్యాంక్ యూ.